నిజంగా దయచేసి అందరికి చేతులు జోడించి అడుగుతున్నా, దయచేసి ఆరోగ్యానికి మంచిది కాదు గుట్కా, నేను చూస్తా మట్కా. నిజంగా చెప్తే అమ్మాయిని అడగదు ఏజు, సినిమాకి ప్రాణం పోస్తా వరుణ్ తేజు. ఇది చెప్తానండి, అన్నంలో వేసుకుంటాం కర్రీ. నిజంగా ఈ సినిమా ప్రాణం పోస్తా మీనాక్షి చౌదరి. వాటే బ్యూటీ, నిజంగా ఎంత అందంగా ఉంది, మీలాగా చాలా అందంగా ఉంది అతనైతే. ఇది చెప్తానండి, సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్. మట్కా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అండి మన ఇంటర్వల్ సీన్లో ఒక సీన్ ఉంటుంది, చేతులు నరికే సీన్ ఉంటుంది, ర్యాప్ ర్యాప్. నిజంగా సినిమా మట్కా అనడం కన్నా కూడా గద్దలకొండ గణేష్ అంటే చాలా బాగుండే. గద్దలకొండ పార్ట్ 2 అంటే బాగుంటుంది. నిజంగా వరుణ్ అన్న పర్ఫార్మెన్స్ తన మన గెటప్స్ ఉంటాయి చాలా బాగుంటాయి. ఒక దగ్గర కూలర్ లాగా ఉంటాడు, ఇంకో దగ్గర గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు, ఒక దగ్గర వ్యవసాయం లాగా ఉంటాడు. అబ్బో చాలా చాలా బాగుంది అన్న లుక్స్ చాలా నిజంగా మెగా ప్రిన్స్ అని ఉత్తుగా అనలే కదా. నిజంగా తన యొక్క మార్క్ అనిపించింది. మెయిన్గా మీనాక్షి చౌదరి యొక్క కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి సినిమాకి, చాలా ప్లస్ అయింది. సెకండ్ హాఫ్ వచ్చే డబ్బు ఎలా సంపాదించాలి, కష్టపడితే ఎట్లా కాళ్ళ రేగించాలని కొన్ని పాయింట్స్ చూపించారు. సినిమా చాలా ప్లస్ అయింది. నిజంగా నాకు చాలా బాగుంది. అంటే జీవి ప్రకాష్ బీజం అండి చాలా 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 బాగుంది. హ్యాట్స్ ఆఫ్. నేను చెప్తున్నా, అల్లం బెల్లం డైరెక్టర్ సలాం అని చెప్పుకోవచ్చు. నిజంగా పాకెట్లో పెట్టుకుంటే పల్సు సినిమా అయితే అదుర్చు చాలా చాలా బాగుందండి. ఇలాంటి సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్. 10 కేజీఎఫ్ ఒక మట్ట, నాకు తెలుగులో ఒక మట్టని ఒక కేజీఎఫ్ రేంజ్లో చూపించాడు. పున్నమ నాగలో చిరంజీవి గారిని ఒక సోదరు బాబుని కలిపితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించాడు పర్ఫార్మెన్స్. నాకు తెలిసి కంగువాని మెంగపెట్టేసాడు, మటకతో చింపేశాడు. నాకు తెలిసి ఈ ఇయర్లో మటక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎలివేషన్ షార్ట్స్ కానీ సీన్స్ కానీ బాగా చూపించాడు. బీజిఎం ఒక కామన్ మ్యాన్ మట్క గేమ్ ఆడి ఒక కోటీశ్వరుడు ఎలా అయ్యాడు దాన్ని బేస్ చేసుకుని తీశారు. క్లైమాక్స్ ఏంటంటే దావూద్ ఇబ్రాహింని ఫ్రెండ్గా చేసుకున్నాడు సినిమాతో, అది హైలైట్ సినిమాకి. నాకు తెలిసి పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. చాలా బాగా చేసాడండి, నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రోజు ఇలా చేస్తాడండి. కేజీఎఫ్తో పోల్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ లుక్స్ కానీ ఆ ఓల్డ్ లుక్స్ కానీ చాలా బాగా చేశాడు. మూడు ఏజ్ల క్యారెక్టర్ చూపించాడు. బీజిఎం కానీ ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ ఆ సీన్స్ కానీ టేకింగ్ కానీ మన మీనాక్షి చౌదరి అందచందాలు కానీ బాగా చూపించాడు. వరుణ్ తేజ్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. చాలా బాగా అంటే పబ్లిసిటీ సరిగ్గా చేసుకుంటుంది కానీ చాలా పెద్ద సినిమా ఇది, చాలా బాగా వర్కౌట్ ఉంది. నేనైతే 5కి 4.5 ఇస్తాను. చాలా బాగుంది సినిమా.